హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్. మామూలుగా మనం దోశలు వేసుకుంటుంటాం కదా, మసాలా దోశ, ఆనియన్ దోశ, పన్నీర్ దోశ, ఆలూ దోశ, రకరకాలుగా వేసుకుంటాం కదా. ఈ రోజు మాత్రం మనం చికెన్తో దోశ వేసుకుందాము. ఐడియా ఉందా ఎవరికైనా చికెన్ దోశ? ఎవరైనా వేసుకుంటారా? వేసుకుంటే కనుక వేసుకుంటున్నామని నాకు చెప్పండి, అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలుసని కామెంట్ పెట్టండి. చికెన్ దోశ కోసం నేను 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. మరి కీమా లాగా అవసరం లేదు, కానీ కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ముందుగా చికెన్ని ఉడికించుకుందాము. దీనికోసం నేను 2 ఉల్లిపాయలని ముక్కలా కట్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, అంటే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటాలని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ వేడి చేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అంతా వేసుకొని బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 2 minutes ఉడికించుకుందాము. నీళ్ళన్నీ వచ్చేస్తాయి దాంట్లోంచి. ఇదిగోండి, ఇందులోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడికించాలి. చికెన్ దగ్గరకు వచ్చేసింది కదా, దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ని వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇదే ప్యాన్ వేడి చేసుకొని దాంట్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. రెండు పచ్చిమిర్చి చిన్నగా తరిగి వేసుకోవాలి. ఒక్క నిమిషం ఈ ఉల్లిపాయ పేస్ట్ని వేగనివ్వాలి. తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి. టమాటా పేస్ట్ని బాగా వేగనివ్వాలి, అంటే టమాటాలోంచి ఆయిల్ వచ్చే వరకు వేగనివ్వాలి. టమాటా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మసాలాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం పొడి, సాల్ట్ 1/2 టీ స్పూన్, కారం కానీ సాల్ట్ కానీ చూసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, బాగా కలుపుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోండి. ఒక్క నిమిషం ఉడికిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. ఒక్క నిమిషం ఉడకనిద్దాము. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని టేస్ట్ సరి చూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కూడా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక్క నిమిషం వేగనిద్దాము. ఒక 5 minutes సిమ్లో ఉడికిన తర్వాత కర్రీ దగ్గరకు వచ్చేసింది కదా, ఇప్పుడు కొంచెం ముక్కలా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇదే స్టఫింగ్తో చికెన్ ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం చికెన్ ఇడ్లీ చేసుకుందాము. కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం దోశ వేసుకుందాము. ఇప్పుడు దోశ వేసుకోవడానికి మామూలుగా మనం రెగ్యులర్గా వేసుకునే దోశ పిండి తీసుకున్నాను, అంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాను అంతే.
మీకు పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చూడండి. ఆల్రెడీ నేను వీడియో చేశాను. మామూలుగా మనం దోశ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకుందాము. టూ స్పూన్స్ వేసుకొని పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ కొంచెం కాలిన తర్వాత మనం దోశ పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. అంటే నేను హాఫ్కి మాత్రమే వేసుకుంటున్నాను, ఇంకో హాఫ్ ఇలా మడుస్తాను కదా, అందుకని. పైనుండి కొన్ని ఉల్లిపాయలు వేసుకుందాము. మన ఇష్టం, మనకు కావాల్సిన టాపింగ్స్ ఏమైనా వేసుకోవచ్చు. మీరు దోశ పైన మీకు కావాల్సింది వేసుకోవచ్చు. అంటే మనం ఇష్టం ఉన్న వాళ్ళు చీజ్ కూడా వేసుకోవచ్చు. అంతే, టేస్టీగా చికెన్ దోశ ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.